ఓం శ్రీమాత్రే నమః. ఈ శబ్దం మీ చెవులకు వినిపిస్తున్న క్షణమే యాదృచ్ఛికం కాదు. ఈ మాటలు మీ కళ్ల ముందు కనిపించడం కూడా సాధారణ విషయం కాదు. దుర్గాదేవి ఆశీర్వాదంతోనే ఈ వీడియో మీ వరకు వచ్చింది. మీరు ఇప్పుడు ఉన్న మనస్థితిలో ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చిందని అమ్మవారు స్వయంగా సంకేతమిచ్చారు. కాబట్టి తొందరపడకుండా, ఒంటరిగా, ప్రశాంతంగా ఈ మాటలు వినండి. ఇది వినేటప్పుడు మీ మనస్సులో ఎలాంటి గందరగోళం ఉండకూడదు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా మీలోకి మీరు వెళ్ళండి. ఎందుకంటే ఈ మాటలు సాధారణ జ్యోతిష్యం కాదు. ఇది దైవ సందేశం. సింహరాశివారికి ప్రత్యేకంగా దుర్గాదేవి పంపిస్తున్న సంకేతమిది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనకు ఇప్పుడు అర్థం తెలిసే సమయం వచ్చింది. జనవరి 2026 నెల మీ జీవితంలో ఒక తలుపు మూసి మరో తలుపు తెరుచుకునే సమయం. ఇప్పటివరకు మీరు భరించిన కష్టాలు, నిశ్శబ్దంగా కార్చిన కన్నీళ్లు, ఎవరికీ చెప్పలేని బాధలు, ఇవన్నీ వృధా కాలేదు. అమ్మవారి దృష్టి మీమీద పడింది. మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ మౌన పోరాటాన్ని ఆమె గమనించింది. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఎవరూ అర్థం చేసుకోలేదు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించినవాళ్లు ఉన్నారు. కాని దైవానికి అన్ని తెలుసు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మీ వెనక ఒక శక్తి నడిచింది. అదే దుర్గాదేవి శక్తి. ఇప్పుడు ఆమె మీతో మాట్లాడుతోంది. మీకు ధైర్యం ఇవ్వడానికి ఈ మాటలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు కనిపించిన క్షణం నుంచే ఒక మార్పు మొదలైంది. ఇప్పటివరకు ఎందుకు ఇలా జరిగిందో అర్థం కాని సంఘటనలకు సమాధానాలు దొరుకుతాయి. మీ మనసులో ఎక్కడో ఒక చిన్న నమ్మకం పుట్టుతుంది. ఇంకా కష్టాలుంటాయా అనే భయం క్రమంగా తగ్గుతుంది. ఎందుకంటే ఇది మీ కష్టాలు ముగింపుకు ముందు వచ్చే చివరి పిలుపు. మీరు ఈ మాటలు వింటున్నప్పుడు మీ గుండెల్లో ఒక వెచ్చదనం అనిపిస్తే అది అమ్మవారి స్పర్శ. మీ కళ్లలో తెలియని తేమ వస్తే అది శుద్ధి. ఈ క్షణం నుంచి మీరు ఒంటరివారు కాదు. సింహరాశివారికి దుర్గాదేవి స్వయంగా తోడుగా నిలబడుతోంది. మీ జీవితం కొత్త దిశలోకి అడుగుపెడుతోంది. ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైన, అతి పెద్ద సంఘటన జరగబోతోంది. దాని గురించి వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమాచారం మీ జీవిత గమనాన్ని మార్చే శక్తి కలది. కాబట్టి ఈ రోజు మీరు కొంచెం సమయం కేటాయించి ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు అత్యంత శ్రద్ధగా వినండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇలాంటి మహత్తరమైన అవకాశం జీవితంలో మళ్లీ మళ్లీ రాదు. మీరు అదృష్టవంతులు కాబట్టే ఈ దైవిక సందేశం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. కనుక ఏకాగ్రతతో ఈ విషయాలను గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ వీడియోను ప్రారంభించే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే మీరు దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే అమ్మవారిపై మీకున్న భక్తిని చాటుతూ ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ మనస్సులోని భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్లో జై దుర్గామాత లేదా ఓం దుర్గాయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ యొక్క ఈ చిన్న భక్తి వల్ల దుర్గామాత యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి ప్రేమ మీపై మరియు మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ప్రసరిస్తాయి. సింహరాశివారు, మీరు అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. మీ జీవితంలో జరిగిన ప్రతి ఒంటరితనం, ప్రతి మోసం, ప్రతి నమ్మక ద్రోహం ఒక దైవ ప్రణాళికలో భాగమే. మీరు ఎప్పుడూ అడగలేదు ఈ జీవితం ఇలా ఎందుకు ఉందని. కాని లోపల మాత్రం ప్రతిరోజూ ఒక ప్రశ్నలా గడిచింది. ఇది ప్రశాంతమైన ప్రయాణం కాదు. ఇది ఒక కఠినమైన పరీక్షల మార్గం అని మీకే మీరుగా ఎన్నిసార్లు అనిపించింది. గత కొన్ని ఏళ్లుగా మీ జీవితం ప్రతి ఉదయం ఒక కొత్త పోరాటంలా మొదలైంది. నిన్నటి బాధలు మరిచేలోపే ఈరోజు మరో పరీక్ష ఎదురైంది. ఎవరికీ చెప్పకుండా అన్నీ లోపలే దాచుకుని నవ్వుతూ ముందుకు నడిచారు. సింహరాశివారు బలమైన మనస్సు కలవారు అని అందరికీ తెలుసు. కాని ఆ బలానికి వెనక ఉన్న అలసటను ఎవ్వరూ చూడలేదు. రాత్రి వేళల్లో చుట్టూ నిశ్శబ్దమున్నప్పుడు, ఎవ్వరూ లేని సమయంలో మీరు కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. బయట నవ్వుతూ లోపల మనస్సు ముక్కలైపోయిన రోజులు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. ఎవరికైనా చెప్పాలని అనిపించినా చివరకు మీ బాధను మీరే మింగుకున్నారు. నన్ను ఎవరూ అర్థం చేసుకుంటారు అనే భావన మీ మనసును ఎన్నోసార్లు తాకింది. మీ జీవితం ఒక యుద్ధరంగంలా మారిపోయింది. ఎవరో మాటలతో గాయపరిచారు, ఎవరో మోసాలతో కూల్చాలని చూశారు, మరికొందరు వెనకనుంచి కుతంత్రాలు పన్నారు. అయినా మీరు ప్రతిసారి మౌనంగా భరించారు. ఎదురు చెప్పకుండా, చెడుగా మారకుండా మీ మార్గంలో మీరు నడిచారు. ఇది బలహీనత కాదు, ఇది మీ ధర్మం. మీ ఎదుగుదల చూసి ఓర్వలేక మీ చుట్టూ ఉన్నవాళ్లే మీ కాళ్లకు కట్టెలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అవసరం ఉన్నంతవరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వాళ్లను కూడా మీరు చూశారు. మీరు మంచిగా ఉన్నా, నిజాయితీగా ఉన్నా చివరకు మీకే తప్పు అంటగట్టిన రోజులు ఉన్నాయి. ఇది మీ తప్పు కాదు. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుని మీపై ఆరోపణలు చేసినవాళ్లు కూడా ఉన్నారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా భావించి, మీ సహనాన్ని వాడుకుని చివరకు మిమ్మల్ని ఒంటరిగా వదిలేసిన సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. అయినా మీ మనస్సు మలినం కాలేదు. మీ స్వభావం చెడలేదు. ఎన్నిసార్లు కిందపడ్డారో మీకే తెలుసు. కాని ప్రతిసారి మళ్లీ లేచి నిలబడిన ధైర్యం కూడా మీకే తెలుసు. కొన్నిసార్లు దేవుడినే ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేయలేదు కదా, మరి ఎందుకు ఇలా అని మీ మనస్సులో ఎన్నోసార్లు అనుకున్నారు. అయినా చివరకు మౌనంగా అన్ని భరించారు. మీ ధర్మాన్ని వదల్లేదు. మీ నొప్పి ఎవరికీ కనిపించలేదు. మీ కన్నీళ్లు ఎవరికీ తెలియలేదు. రాత్రి ఒంటరిగా కూర్చుని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. అయినా మీరు ఆశను వదల్లేదు.
ఇది ఎందుకంటే దైవానికి తెలుసు ఈ పరీక్షలు మిమ్మల్ని విరగదీయడానికి కాదు, మీలోని అసలు శక్తిని బయటకు తీసేందుకు అని. ఈ బాధలన్నీ మీకు శిక్షగా అనిపించినా అవి శిక్షలు కావు, ఇవి దైవ రహస్యాలు. సింహరాశివారు సాధారణంగా పుట్టరు. మీ జీవితంలో ఈ లోతైన బాధలు వచ్చాయంటే మీ ముందు ఒక గొప్ప మార్పు ఉండబోతుందని అర్థం. మీరు భరించిన ప్రతి కన్నీటి వెనక ఒక దైవ ఆశీర్వాదం దాగి ఉంది. సింహరాశివారు కష్టాలు ముగిసే ముందు మీ మనసులో ఒక విచిత్రమైన నిశ్శబ్దం మొదలవుతుంది. ఎప్పటిలా స్పందించాలనే భావన తగ్గిపోతుంది. ఎవరు ఏమన్నా సరే వెంటనే జవాబు ఇవ్వాలనే ఆత్రముండదు. ఇది అలసట కాదు, ఇది లోపల జరుగుతున్న మార్పు. మీ ఆత్మ మెల్లగా పరిపక్వత వైపు అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ప్రతి విషయాన్ని గుండెల్లో పెట్టుకుని బాధపడిన మీరు ఇప్పుడు కొన్ని విషయాలను వదిలేయడం నేర్చుకుంటున్నారు. పాత మాటలు, పాత గాయాలు, పాత అన్యాయాలు ఇవన్నీ గుర్తొచ్చినా వాటిపై ఆసక్తి తగ్గుతుంది. ఎవరో తప్పుగా ప్రవర్తించినా ఇక చాలు అని లోపలే అనిపిస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఆత్మనిర్భరత. మీరు ఒంటరిగా ఉండటాన్ని ఇప్పుడు భయపడడం లేదు. ఎవరి సహాయం లేకుండా, ఎవరి మద్దతు లేకుండా కూడా మీరు నిలబడగలమనే నమ్మకం మీలో పుట్టింది. పాత సంబంధాలు, పాత పరిచయాలు మెల్లగా మీ జీవితంలో నుంచి దూరమవుతున్నాయి. కొందరు వెళ్ళిపోతున్నారు, కొందరితో మీరు దూరంగా ఉంటున్నారు. ఇది నష్టం కాదు, ఇది శుద్ధి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటం మానేస్తున్నారు. మీ శక్తిని, మీ సమయాన్ని ఎవరికైనా వృధా చేయడం తగ్గింది. ఎవరు నిజంగా మీ జీవితంలో ఉండాలో, ఎవరు ఉండకూడదో మీ ఆత్మే నిర్ణయిస్తోంది. ఇది కఠినత కాదు, ఇది ఎదుగుదల. మీలోకి మీరు వెళ్లి మీ విలువను మీరు గుర్తిస్తున్న దశ ఇది. ఈ సమయంలో మీలో ఒక అంతర్గత బలం పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు పొందబోయే అదృష్టాన్ని మోయడానికి ఈ బలం అవసరం. దైవం ఒక్కసారిగా అన్నీ ఇవ్వదు, ముందుగా మనస్సును సిద్ధం చేస్తుంది. మీరు భరించిన బాధలు, మీరు నేర్చుకున్న మౌనం, మీరు పెంచుకున్న సహనం ఇవన్నీ మీ రాబోయే జీవితం కోసం సిద్ధత. మీకు తెలుసో తెలియకో మీరు ఇప్పుడు తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. అనవసరమైన వాగ్వాదాలు, నిరర్థకమైన వివరణలు మీకు అసహనంగా అనిపిస్తున్నాయి. ఎవరికీ మీ గురించి నిరూపించుకోవాలనే అవసరం తగ్గిపోయింది. ఇది ఓడిపోయిన మనసు కాదు, ఇది తన విలువ తెలిసిన మనసు. కొన్నిసార్లు మీలో మీరు మారిపోయామా అన్న భావన కూడా రావచ్చు. నేను ఇంత కూల్గా ఎలా మారాను అని అనిపిస్తుంది. కాని ఇది మార్పు కాదు, ఇది మేల్కొలుపు. మీరు ఎప్పుడూ ఇలానే ఉన్నారు, కాని ఇప్పుడు మీ అసలు స్వరూపం బయటకు వస్తోంది. ఈ దశలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు దూరంగా ఉండటం, స్పందించకపోవడం, మీ శాంతిని కాపాడుకోవడం ఇవన్నీ స్వార్థం కాదు, ఇది మీ ఆత్మరక్షణ. మీరు ఎంతో కాలంగా అందరికీ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మీకు మీరు ఇచ్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే మౌన సంకేతం. బయట ఎలాంటి పెద్ద మార్పు కనిపించకపోయినా లోపల పెద్ద పరిణామం జరుగుతోంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. ఇది ఒంటరితనం కాదు, ఇది ఆత్మబలం. సింహరాశివారు, మీరు ఇప్పుడు కొత్త జీవితానికి సిద్ధమవుతున్నారు. సింహరాశివారికి దుర్గాదేవితో ఉన్న బంధం సాధారణమైనది కాదు. ఇది ఈ జన్మతో మొదలైన బంధం కాదు, ఇది జన్మజన్మల నుంచి కొనసాగుతున్న ఆత్మ సంబంధం. అందుకే మీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా పూర్తిగా కూలిపోకుండా ఎక్కడో ఒక శక్తి మిమ్మల్ని నిలబెడుతుంది. ఆ శక్తే అమ్మవారి కరుణ. ఇటీవల కాలంలో మీకు అమ్మవారి పేరు ఎక్కువగా వినిపిస్తోందా? ఎక్కడికైనా వెళ్తుంటే అకస్మాత్తుగా ఆలయాలు ఎదురవుతున్నాయా? టీవీలో, ఫోన్లో ఎవరో మాట్లాడేటప్పుడు దుర్గాదేవి, చండీ, అమ్మవారి గురించి మాటలు వినిపిస్తున్నాయా? ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు, ఇవన్నీ అమ్మవారి దృష్టి మీమీద పడిందని చెప్పే సంకేతాలు. కొన్నిసార్లు మీరు దేవాలయానికి వెళ్లాలనుకోకపోయినా ఏదో శక్తి మిమ్మల్ని అక్కడికి లాగుతుంది. గుడిలోకి అడుగుపెట్టగానే మనసు తేలికగా అనిపిస్తుంది, కళ్లలో నీళ్లు తిరుగుతాయి. అది భావోద్వేగం కాదు, అది ఆత్మస్పందన. అమ్మవారి శక్తి మీ లోపల ఉన్న బాధను గుర్తించి దానిని తుడిచే ప్రయత్నం చేస్తోంది. సింహరాశివారి జీవితంలో నెగటివ్ శక్తులు ఎక్కువగా పరీక్షిస్తాయి. ఎందుకంటే మీలో ఉన్న వెలుగు చాలా బలంగా ఉంటుంది. ఆ వెలుగును మసకబార్చాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తాయి. కాని దుర్గాదేవి రక్షణ ఉన్న చోట నెగటివ్ శక్తులు ఎక్కువ కాలం నిలబడలేవు. అవి ఒక్కొక్కటిగా మీ జీవితం నుంచి తొలగిపోతాయి. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న కొంతమంది నిజస్వరూపం బయటపడటం మొదలవుతుంది. ఎవరు నిజంగా మీకు మంచిని కోరుకున్నారో, ఎవరు ముసుగులు వేసుకున్నారో మీకే స్పష్టంగా తెలుస్తుంది. ఇది బాధ కలిగించినా, ఇది అవసరమైన శుద్ధి. అమ్మవారు మీ జీవితాన్ని తేలికపరచడానికి అనవసరమైన భారాన్ని తొలగిస్తోంది. కొంతమంది మీనుంచి దూరమవుతారు, కొందరి ముఖాలు మారతాయి, కొందరి మాటల్లో విషం బయటపడుతుంది. ఇది మీకు అన్యాయం జరిగినట్టు అనిపించినా ఇది అమ్మవారి రక్షణ. ఎందుకంటే మీ భవిష్యత్తులోకి నెగటివ్ శక్తులు రాకుండా ముందే ఆమె మార్గాన్ని శుభ్రం చేస్తోంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరిగా లేరు. అమ్మవారి చూపు మీమీద ఉంది. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పు, ప్రతి విడిపోవడం, ప్రతి నిశ్శబ్దం అన్నీ ఆమె చేతులలోనే జరుగుతున్నాయి. మీరు వదిలేసినదంతా మీకంటే బలహీనమైనదే, మీ దగ్గర మిగిలేది మాత్రమే నిజమైనది. ఈ దశలో అమ్మవారిని ఎక్కువగా స్మరించండి. పెద్ద పూజలు అవసరం లేదు. మీ మనసులో ఆమె పేరును పలకడం చాలు. ఆమె మీ మాటలు వినుతుంది, మీ కన్నీళ్లు చూస్తుంది, మీ మౌనాన్ని అర్థం చేసుకుంటుంది. సింహరాశివారు, మీరు ఆమె ప్రత్యేక కాపాడులో ఉన్నారు. ఇది కష్టాల ముగింపుకు ముందు వచ్చే దైవస్పర్శ. అమ్మవారు మీతో ఉన్నారనే నమ్మకం మీలో పుట్టితే ఇక ఏ భయమూ మిమ్మల్ని తాకదు. ఎందుకంటే శక్తి మీ పక్కనే నడుస్తోంది. మీ జీవితం ఇప్పుడు రక్షణలో ఉంది. సింహరాశివారి జీవితంలో కష్టాలు పూర్తిగా ముగిసే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇవి ప్రతి ఒక్కరికీ కనిపించవు,
కాని మీరు ఎంతో బాధ భరించినవారు కాబట్టి దైవం ముందే మీకు సూచనలు ఇస్తుంది. మీరు గమనించగలిగితే మీ జీవితంలో మార్పు మొదలైందని అర్థం చేసుకోవచ్చు. మొదటి సంకేతం కలల్లో కనిపించే దృశ్యాలు. ఇటీవలి కాలంలో మీకు అమ్మవారు, దీపం, సింహం లేదా ఎరుపు రంగు పదేపదే కలల్లో కనిపిస్తే అది చాలా బలమైన దైవ సంకేతం. ఇవి మీ మనస్సు కల్పించినవి కావు. మీ ఆత్మతో మాట్లాడుతున్న శక్తి గుర్తులు ఇవి. అమ్మవారి ఆశీర్వాదం మీమీద ఉందని చెప్పే సూచనలు ఇవే. రెండో సంకేతం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా జరగని పనులు, ఎక్కడో అడ్డుకట్ట వేసినట్టు నిలిచిపోయిన విషయాలు ఇప్పుడు మెల్లగా ముందుకు కదలడం మొదలవుతాయి. చిన్న మార్పులుగా మొదలై పెద్ద అవకాశాలుగా మారుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది దైవ సమయం కదలడం మొదలైన సూచన. మూడో సంకేతం అడగని చోటనుంచి సహాయం రావడం. మీరు ఎవరికీ చెప్పకపోయినా ఎవరో మీ అవసరాన్ని గుర్తించి సహాయం చేస్తారు. ఒక మాట, ఒక పరిచయం, ఒక చిన్న అవకాశం, ఇవన్నీ మీ జీవితానికి పెద్ద మలుపుగా మారుతాయి. ఇది మనుషుల దయ కాదు, దైవం వారి ద్వారా పనిచేయడం. ఈ మూడు సంకేతాలు ఒకేసారి లేదా దగ్గరగా కనిపిస్తే మీరు అర్థం చేసుకోవాలి, మీ బాధలకు ముగింపు దగ్గరపడింది. మీరు ఎంతకాలంగా కోరుకున్న శాంతి, స్థిరత్వం ఇప్పుడు మీ వైపు వస్తోంది. మీరు నమ్మకాన్ని కోల్పోయిన సమయంలోనే దైవం మీ జీవితాన్ని తిరగరాస్తోంది. ఈ దశలో భయపడకండి. మార్పు వస్తోంది అంటే అది కొంచెం అసౌకర్యంగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎదుర్కొన్న కష్టాల కన్నా ఇది చిన్నదే. మీలో ధైర్యముండాలి. ఎందుకంటే దైవం ఎప్పుడు సిద్ధంగా లేని మనిషికి ఆశీర్వాదం ఇవ్వదు. కొన్నిసార్లు మీకు చిన్న చిన్న సంతోషాలు రావడం మొదలవుతుంది. ఒక శుభవార్త, ఒక మంచి మాట, ఒక ప్రశాంతమైన రోజు, ఇవన్నీ మీకు గుర్తు చేస్తాయి కష్టం అంతా వెనకబడిపోయిందని. ఈ చిన్న సంకేతాలను పట్టించుకోండి. ఇవే పెద్ద మార్పులకు ముందస్తు సూచనలు. మీ మనసులో తెలియని ఆశ పుట్టితే అది కూడా ఒక సంకేతమే. ఎలాంటి కారణం లేకుండా సంతోషంగా అనిపిస్తే అది మీ ఆత్మకు దైవమిచ్చే ధైర్యం. సింహరాశివారు, మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది. ఈ సంకేతాలను గుర్తించండి, నమ్మండి. ఈ దశలో మీరు చేయాల్సింది ఒక్కటే, తొందరపడకండి, సందేహించకండి, దైవంపై విశ్వాసం పెట్టండి. మీకు వచ్చిన సంకేతాలను గౌరవించండి. ఎందుకంటే ఇవన్నీ మీ జీవితంలో కష్టాల ముగింపుకు ముందు వచ్చే దైవ ముద్రలు. సింహరాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక ప్రత్యేకమైన సంకేతంగా పనిచేస్తుంది. ఇది యాదృచ్ఛికంగా కనిపించినా దైవం తెరిచిన ద్వారం ఇదే. ఒక వ్యక్తి పేరు, ఒక స్థలం, ఒక సంస్థ లేదా ఒక సంఘటన. ఏ రూపంలో అయినా ఈ అక్షరం మీ జీవితంలో కీలకంగా ప్రవేశిస్తుంది. మొదట ఇది సాధారణంగా అనిపిస్తుంది. కాని తరువాత మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు అదే మీ జీవితాన్ని మార్చిన మలుపు అని అర్థమవుతుంది. ఈ ఎస్ అక్షరంతో వచ్చే మార్పు మొదట కొంచెం భయంగా అనిపించవచ్చు. మీకు తెలిసిన స్థిరత్వం నుంచి బయటకు రావచ్చు. కొత్త బాధ్యత, కొత్త మార్గం, కొత్త గుర్తింపు, ఇవన్నీ మీ మనసులో సందేహాలు పెంచవచ్చు. కాని గుర్తుపెట్టుకోండి, దైవమెప్పుడూ మీకు తట్టుకోలేని భారాన్ని ఇవ్వదు. ఇది మీ ఎదుగుదల కోసం తెరిచిన ద్వారం. కొంతమందికి ఈ ఎస్ ఒక వ్యక్తి రూపంలో వస్తుంది. ఆ వ్యక్తి మాటలు, ఆలోచనలు లేదా ఒక అవకాశం మీ ఆలోచనల్ని మార్చేస్తాయి. మొదట మీరు అనుమానపడతారు, కాని కాలక్రమంలో ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. ఇది దైవం మీ జీవితంలోకి పంపిన దూతలాంటిది. మరికొంతమందికి ఇది ఒక స్థలం లేదా సంస్థగా మారుతుంది. కొత్త ఉద్యోగం, కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త నగరం. ఈ మార్పు మీ పేరు, మీ స్థానం, మీ గుర్తింపును మార్చే అవకాశం కలిగిస్తుంది. ఇప్పటివరకు మీరు తక్కువగా గుర్తింపు పొందిన చోట ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చినా శాశ్వతంగా ఉండే మార్పు. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, భయం సహజం, కాని వెనక్కి తగ్గడం కాదు. మీరు ఎదుర్కొన్న కష్టాలన్నీ ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. మీలోని బలం, మీ అనుభవం, మీ సహనం, ఇవన్నీ ఇప్పుడు ఉపయోగపడతాయి. నేను చేయగలనా అనే ప్రశ్న కన్నా ఇది నాకు ఎందుకు వచ్చింది అని ఆలోచించండి. కొన్నిసార్లు మీరు ఈ అవకాశాన్ని వదిలేయాలనిపించవచ్చు. గత అనుభవాల వల్ల మీకు నమ్మకం తగ్గిపోయి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇది మోసం కాదు, ఇది మార్గదర్శనం. దైవం మీ జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ అక్షరాన్ని మాధ్యమంగా ఉపయోగిస్తోంది. మీ పేరు, మీ పనితీరు, మీ గుర్తింపు, ఇవన్నీ ఈ దశలో మారవచ్చు. మీరు ఇప్పటివరకు ఉన్న పరిధిని దాటి వెళ్లాల్సి రావచ్చు. కాని అక్కడే మీ అసలు స్థానముంది. సింహరాశివారు చిన్నగా ఉండడానికి పుట్టలేదు. మీ జీవితంలో ఈ మార్పు రావడమంటే మీరు పెద్ద బాధ్యతలకు సిద్ధమయ్యారని అర్థం. ఈ ఎస్ అక్షరాన్ని తక్కువగా తీసుకోకండి. ఇది మీ జీవితంలో దైవం పెట్టిన ముద్ర. మీరు ధైర్యంగా ముందుకు అడుగేస్తే ఈ మార్పు మీకు కొత్త శాంతి, కొత్త స్థిరత్వం తీసుకువస్తుంది. మీ గతం ఎంత కష్టంగా ఉన్నా మీ భవిష్యత్తు అంత బలంగా ఉండబోతోంది. సింహరాశివారి జీవితంలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. మీరు ఊహించని సమయంలో, ఊహించని రూపంలో ఆ వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మొదట అతని లేదా ఆమె మాటలు చాలా సాధారణంగా అనిపిస్తాయి. ఒక చిన్న సలహా, ఒక సాధారణ ప్రశ్న లేదా ఒక తేలికపాటి వ్యాఖ్యలా ఉంటుంది. కాని కాలక్రమంలో అదే మాటలు మీలో లోతుగా ప్రతిధ్వనిస్తాయి. ఈ వ్యక్తి మీకు చాలా దగ్గర వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఒక పరిచయం, ఒక సహోద్యోగి, ఒక ప్రయాణంలో కలిసిన వ్యక్తి లేదా ఒక అనుకోని సంభాషణలో భాగమైన మనిషి కూడా కావచ్చు. ముఖ్యమైనది వ్యక్తి కాదు, ఆ వ్యక్తి ద్వారా వచ్చే సందేశం. దైవం మీ జీవితానికి అవసరమైన మాటలను వారి నోటి ద్వారా చెప్పిస్తోంది. మొదట మీరు ఈ మాటలను అంతగా పట్టించుకోకపోవచ్చు. ఇందులో కొత్తదేముంది,
అని అనిపించవచ్చు. కాని కొన్ని రోజులు గడిచిన తర్వాత అదే మాటలు మీ మనసులో తిరుగుతుంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు ఆలోచించే దిశలో అవి ప్రభావం చూపిస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవ సంకేతం. ఈ దశలో అనుమానం సహజం. గతంలో మీరు నమ్మినవాళ్లే మిమ్మల్ని బాధపెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరినైనా నమ్మడానికి మీకు భయముండొచ్చు. కాని ఈసారి జాగ్రత్తగా ఉండాల్సింది వ్యక్తిమీద కాదు, సందేశమీద. ఆ మాటలు మీలో శాంతిని కలిగిస్తే, ధైర్యం పెంచితే అది దైవం నుంచే వచ్చింది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాడని అనుకోకండి. మార్పు మెల్లగా జరుగుతుంది, కాని ఆ మార్పు శాశ్వతంగా ఉంటుంది. మీరు ఇప్పటివరకు చూసిన దారికి భిన్నమైన దిశను చూపిస్తాడు. మీలో ఉన్న శక్తిని మీకే గుర్తుచేస్తాడు. ఇది మీ ఆత్మకు అవసరమైన మేల్కొలుపు. కొన్నిసార్లు ఆ వ్యక్తి మీకు కఠినంగా మాట్లాడవచ్చు, నిజం చెప్పవచ్చు, మీ లోపాలను చూపించవచ్చు. కాని అది గాయపరచడానికి కాదు, మిమ్మల్ని బలపరచడానికి. దైవ సందేశం ఎప్పుడూ తీపిగా ఉండదు, కాని అది అవసరమైనదే ఉంటుంది. మీరు అర్థం చేసుకుంటే అది మీకు మేలు చేస్తుంది. ఈ దశలో మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసును మూసివేయకండి, వెంటనే తిరస్కరించకండి. ఆ మాటలను మీలో ఉంచుకుని ఆలోచించండి. ఎందుకంటే దైవం మళ్ళీ మళ్ళీ అదే సందేశం పంపదు. ఒకసారి అవకాశమిస్తే మీరు గుర్తించాలి, సింహరాశివారు, ఈ అనుకోని వ్యక్తి ద్వారా వచ్చిన మాటలు మీ జీవితానికి ఒక దిశ చూపించడానికి వచ్చాయి. మీరు వాటిని స్వీకరిస్తే మీ ప్రయాణం సులభమవుతుంది. అనుమానాన్ని పక్కన పెట్టి సందేశాన్ని అర్థం చేసుకుంటే మీ జీవితం కొత్త వెలుగులోకి వస్తుంది. సింహరాశివారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ సమయంలో లోపల నుంచి అకస్మాత్తుగా ధైర్యం పెరుగుతుంది. ఇప్పటివరకు భయపడ్డ విషయాలు, తప్పించుకున్న పరిస్థితులు ఇప్పుడు అంత పెద్దగా అనిపించవు. మీలో ఏదో శక్తి మేల్కొన్నట్టు ఉంటుంది. ఇది కోపం కాదు, ఇది దుర్గాదేవి శక్తి మీలో ప్రవేశించిన సంకేతం. మీ హక్కుల కోసం నిలబడాలనే భావన బలపడుతుంది. ఇంతకాలం మౌనంగా భరించిన అన్యాయాలను ఇక ఒప్పుకోలేమనే స్పష్టత వస్తుంది. మీరు గొడవపడరు, అరవరు, కాని స్పష్టంగా ఇది నాకు వద్దు అని చెప్పగలుగుతారు. ఈ మాట చెప్పడం కూడా మీకు ఒక విముక్తిలా అనిపిస్తుంది. ఈ దశలో అవసరం లేని సంబంధాలు మెల్లగా తెగిపోతాయి. కొందరితో మీరు స్వయంగా దూరమవుతారు, కొందరు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతారు. ఇది నష్టం కాదు, ఇది ఆత్మశుద్ధి. మీ జీవితంలో ఉండాల్సిన వాళ్లు మాత్రమే మిగిలే దశ ఇది. మిగిలినవాళ్లు వెళ్ళిపోవడం దైవ నిర్ణయం. మీకు ఇప్పటివరకు బాధ కలిగించిన వ్యక్తులు, పరిస్థితులు ఇప్పుడు మీమీద ప్రభావం చూపలేకపోతాయి. వారి మాటలు మీ గుండెల్లోకి దిగవు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది బలం. మీ ఆత్మ ఇప్పుడు తన విలువను గుర్తించింది. మీ శాంతిని ఎవరూ దొంగిలించలేరు. ఈ శక్తి పెరిగిన దశలో మీరు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు. పాత అలవాట్లు, పాత బాధలు, పాత బంధాలు, వీటన్నింటినీ వదిలేయాలనిపిస్తుంది. ఇది పారిపోవడం కాదు, ఇది మీ జీవితాన్ని శుభ్రం చేసుకోవడం. దుర్గాదేవి శక్తి ఎప్పుడు శుద్ధితోనే మొదలవుతుంది. కొన్నిసార్లు మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు మాట్లాడే విధానం, నడిచే తీరు, నిర్ణయాలు తీసుకునే ధైర్యం అన్నీ మారుతాయి. ఇది గర్వం కాదు, ఇది మీ అసలు స్వరూపం. మీరు చిన్నగా ఉండటానికి కాదు, నిలబడి వెలిగిపోవడానికి పుట్టారు. ఈ దశలో మీరు మీమీద మీరు నమ్మకం పెట్టుకుంటారు. ఎవరూ తోడుగా లేకపోయినా మీరు ముందుకు నడవగలమనే విశ్వాసం పెరుగుతుంది. ఇదే నిజమైన ఆత్మబలం. ఇది మీ జీవితంలో ఇకపై ఎవరూ మిమ్మల్ని తొక్కలేని స్థాయికి తీసుకువెళ్తుంది. సింహరాశివారు, ఈ శక్తి మీలో ప్రవేశించడమంటే మీరు ఇక పాత బాధల మనిషి కాదు. మీరు కొత్త దశలోకి అడుగుపెట్టారు. దుర్గాదేవి మీ వెనక కాదు, మీలోనే ఉంది. ఈ శక్తిని గౌరవించండి, సరైన మార్గంలో ఉపయోగించండి. సింహరాశివారి జీవితంలో కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఒక విచిత్రమైన దశ వస్తుంది. ఆ దశలో పాత జ్ఞాపకాలు అకస్మాత్తుగా తిరిగి వస్తాయి. చాలా కాలంగా మరిచిపోయామనుకున్న ముఖాలు, మాటలు, సంఘటనలు ఒక్కసారిగా మనసులో తిరుగుతాయి. ఇది మళ్లీ బాధ పెట్టడానికి కాదు, పూర్తిగా విడిచిపెట్టడానికి వచ్చిన చివరి అవకాశం. మీకు అర్థం కాని సమయంలో పాత వ్యక్తి గుర్తొస్తాడు. ఒక పాట వింటే, ఒక వాసన వచ్చినా, ఒక ప్రదేశం చూసినా మీ మనసు వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పటి బాధ, అప్పటి ఒంటరితనం, అప్పటి కన్నీళ్లు అన్నీ గుర్తొస్తాయి. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మ చివరిసారి తన భారాన్ని బయటపెట్టుకుంటోంది. ఈ దశలో కన్నీళ్లు వస్తే ఆపుకోవద్దు. ఇది మీ చివరి కన్నీరు కావచ్చు. ఇంతకాలం లోపల దాచుకున్న బాధ బయటకు రావాలి. దైవం కూడా కోరేది ఇదే. మీరు పూర్తిగా శుద్ధి అయి తేలికగా మారాలని అమ్మవారు చూస్తోంది. ఈ కన్నీళ్లు నష్టం కాదు, ఇవి విముక్తి. కొన్నిసార్లు మీకు ఇన్ని రోజులు ఎందుకు భరించాను అనే కోపం కూడా రావచ్చు. మీమీదే మీకు కోపం రావచ్చు. కాని ఈ భావన కూడా అవసరమే. ఇది మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే చూపిస్తుంది. మీరు అప్పట్లో బలహీనంగా లేరు, మీరు పరిస్థితులను గౌరవించారు అంతే. పాత జ్ఞాపకాలు రావడం అంటే మీరు మళ్లీ ఆ దశలోకి వెళ్తున్నారు అనుకోవద్దు. అది పూర్తిగా విరుద్ధం. మీరు ఇప్పుడు ఆ దశను దాటివచ్చారు కాబట్టే ఆ జ్ఞాపకాలు శక్తిని కోల్పోయాయి. అవి ఇక మిమ్మల్ని నియంత్రించలేవు. మీరు వాటిని చూసి కూడా ముందుకు నడవగలుగుతున్నారు. ఈ సమయంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇక చాలు అని మీ మనసులో ఒక గీత వేస్తారు. కొన్ని విషయాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతారు. ఇది బాధతో కూడిన నిర్ణయమైనా ఇది తప్పనిసరి. ఎందుకంటే మీరు కొత్త జీవితంలోకి ప్రవేశించాలంటే పాత భారాన్ని వదలాల్సిందే. ఈ దశలో మీకు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు, ఎవరి మాటలు వినాలనిపించదు. ఇది పారిపోవడం కాదు, ఇది మీ ఆత్మ తనతో తానే మాట్లాడుకునే సమయం. ఈ మౌనంలోనే మీకు నిజమైన సమాధానాలు దొరుకుతాయి. సింహరాశివారు, ఇది చివరి శుద్ధిదశ.
ఈ తర్వాత మీరు మళ్లీ ఇంతగా బాధపడాల్సిన అవసరముండదు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని గాయపరచడం మానేస్తాయి. మీ మనసు తేలికగా మారుతుంది. ఇది ముగింపు కాదు. ఇది కొత్త ఆరంభానికి ముందు వచ్చే చివరి విడిచిపెట్టడం. సింహరాశివారి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ మొదలవుతోంది. చాలా కాలంగా ఎదురుచూసిన స్థిరత్వం మెల్లగా దగ్గరపడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో మీరు అనుభవించిన నిర్లక్ష్యం, ఆలస్యం, గుర్తింపులేమి ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు చేసిన శ్రమను ఎవరు గుర్తించలేదని అనిపించినా దైవమాత్రం అన్ని లెక్కలో పెట్టింది. ఉద్యోగంలో లేదా పనిలో ఆలస్యంగా వచ్చిన గుర్తింపు అయినా అది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటివరకు మీరు చేసిన కృషి ఒక్కసారిగా వెలుగులోకి వస్తుంది. మీమీద నమ్మకం పెరుగుతుంది. బాధ్యతలు పెరిగినా అవి మీకు భారంగా అనిపించవు. ఎందుకంటే మీరు ఈ స్థాయికి రావడానికి ఎంతో కాలం సిద్ధమయ్యారు. ఆర్థికంగా గతంలో ఎదురైన నష్టాలు, అప్పులు, అడ్డంకులు ఇప్పుడు మెల్లగా తగ్గుతాయి. ఒక్కసారిగా పెద్ద సంపద రావడం కాదు, కాని స్థిరత్వం మొదలవుతుంది. డబ్బు చేతిలో నిలబడటం మొదలవుతుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. మీ ఆర్థిక నిర్ణయాలు స్పష్టంగా మారతాయి. ఇది నిజమైన అభివృద్ధి. కుటుంబ విషయాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంతకాలం మిమ్మల్ని అర్థం చేసుకోని వాళ్లు కూడా ఇప్పుడు మీ స్థానం గుర్తిస్తారు. కొన్ని సంబంధాల్లో శుద్ధి జరుగుతుంది. అనవసర గొడవలు తగ్గుతాయి. ఇంట్లో ఒక ప్రశాంతత నెలకొంటుంది. కొంతకాలంగా మీ మనసును ఇబ్బంది పెట్టిన కుటుంబ బాధ్యతలు ఇప్పుడు తేలికపడతాయి. మీరు ఒంటరిగా భారం మోయాల్సిన పరిస్థితి తగ్గుతుంది. సహకారం పెరుగుతుంది. మీకు అవసరమైన మద్దతు సరైన సమయంలో లభిస్తుంది. ఇది దైవ సమతుల్యత. ఆరోగ్య విషయానికి వస్తే మీరు పెద్ద ఉపశమనాన్ని పొందే దశ ఇది. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక సమస్యలు మెల్లగా తగ్గుతాయి. మందులు పనిచేయడం మొదలవుతుంది. శరీరం స్పందిస్తుంది. మీ మనసు శాంతిగా ఉండటం కూడా ఆరోగ్యానికి ప్రధాన కారణంగా మారుతుంది. ఈ దశలో మీరు మీ శరీరాన్ని గౌరవించడం నేర్చుకుంటారు. అవసరమైన విశ్రాంతి, సరైన ఆహారం, మౌనం ఇవన్నీ మీకు సహాయపడతాయి. మీరు ఎంతకాలంగా మీ శరీరాన్ని పట్టించుకోలేదో ఇప్పుడు గుర్తొస్తుంది. దైవం మీకు మరో అవకాశం ఇస్తోంది. మొత్తానికి ఈ కాలం సింహరాశివారికి నెమ్మదిగా కాని బలంగా స్థిరత్వం తీసుకువస్తుంది. ఇది తాత్కాలిక ఆనందం కాదు. ఇది మీ జీవితానికి పునాది వేయదశ. మీరు భవిష్యత్తులో నిలబడి ఎదగడానికి ఇది అవసరమైన శాంతి. సింహరాశివారి జీవితంలో ఒక దశ వస్తుంది. ఆ దశలో శత్రువులు తమంతట తామే బయటపడతారు. మీరు ఏమీ చేయకుండానే, ఎవరితోనూ గొడవపడకుండానే నెగటివ్ శక్తులు మీ జీవితంలో నుంచి తొలగిపోతాయి. ఇది ప్రతీకారం కాదు. ఇది దైవన్యాయం. నిశ్శబ్దంగా జరిగే విధానం. ఇంతకాలం వెనకనుంచి పనిచేసినవాళ్లు, మీ ఎదుగుదలని అడ్డుకున్నవాళ్లు, మీమీద చెడ్డ మాటలు చెప్పినవాళ్లు ఇప్పుడు తమ సమస్యలో తామే చిక్కుకుంటారు. మీరు ఆనందపడాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం కూడా లేదు. దైవం సమతుల్యతను తానే తీసుకువస్తుంది. మీరు కేవలం చూచే స్థితిలో ఉంటారు. కొంతమంది ఒక్కసారిగా మీ జీవితంలో నుంచి దూరమవుతారు. మాటలు తగ్గుతాయి. సంబంధాలు తెగిపోతాయి. ఇది మీకు మొదట ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కాని ఇది నష్టం కాదు. ఇది భారాన్ని తగ్గించడం. మీరు ఎంతకాలంగా మోస్తూ వచ్చిన మానసిక భారం ఇప్పుడు మెల్లగా దిగిపోతుంది. ఈ దశలో మీ మనసులో ఒక విచిత్రమైన తేలికపాటు మొదలవుతుంది. ఇంతకాలం ఒత్తిడిగా అనిపించిన విషయాలు ఇప్పుడు అంత ప్రభావం చూపవు. నిద్ర బాగా పడుతుంది. ఆలోచనలు క్రమబద్ధంగా మారుతాయి. ఇది ఒక పెద్ద సంకేతం. దైవం మీ చుట్టూ ఉన్న నెగటివ్ శక్తులను తొలగిస్తోంది. మీరు గమనిస్తే మీమీద తప్పుగా మాట్లాడిన వాళ్ల మాటలకు ఇప్పుడు బలముండదు. వాళ్ల మాటలు వాళ్లకే తిరిగి వస్తాయి. మీ నిజాయితీ, మీ సహనం, మీ మౌనం ఇవన్నీ ఇప్పుడు మీ రక్షణగా మారతాయి. మీరు ఏమీ చెప్పాల్సిన అవసరముండదు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఎవరినీ శపించవద్దు. ఎవరిపై ద్వేషం పెట్టుకోవద్దు. దైవన్యాయం పనిచేస్తున్నప్పుడు మనిషి జోక్యం అవసరముండదు. మీరు మీ మార్గంలో మీరు ముందుకు నడవండి. మీ శాంతినే మీ ఆయుధంగా ఉంచుకోండి. సింహరాశివారు, మీ జీవితంలో వచ్చిన ప్రతి నెగటివ్ అనుభవం ఇప్పుడు ముగింపుకు చేరుకుంటోంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రపడుతోంది. ఇది కనిపించని కాని బలమైన మార్పు. మీరు లోపల ప్రశాంతంగా ఉన్నారంటే అదే దైవన్యాయం జరిగిపోయిందని అర్థం. ఇది శత్రువులు ఓడిపోయిన దశ కాదు. ఇది మీరు ఆ స్థాయిని దాటిన దశ. ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. మీ ముందు ఉన్న దారి శుభ్రంగా ఉంది. దైవం మీ పక్కనే నడుస్తోంది. సింహరాశివారు, మీరు ఇప్పుడు ఒక చాలా సున్నితమైన దశలో ఉన్నారు. ఈ సమయంలో చిన్న తప్పు కూడా పెద్ద ఆలస్యానికి కారణం కావచ్చు. అందుకే దైవం మీకు కొన్ని పనులు చేయవద్దని, కొన్ని పనులు తప్పకుండా చేయాలని సూచిస్తోంది. ఇది భయం కోసం కాదు. మీ ప్రయాణం సులభంగా సాగేందుకు. ముందుగా చేయకూడని విషయాలు. ఈ దశలో కోపాన్ని మీమీదకి తీసుకురావద్దు. మీ మాటలు కఠినంగా మారితే మీ శక్తి తగ్గుతుంది. ఎవరు ఏమన్నా వెంటనే స్పందించకుండా ఒక క్షణం మౌనం పాటించండి. అహంకారం పెంచుకోవద్దు. మీరు ఎంత ఎదిగినా వినయం మీ రక్షణ. వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీ నిజాయితీని నిరూపించుకోవాలనే ప్రయత్నం మానేయండి. ఎవరికీ మీ కథ వివరించాల్సిన అవసరం లేదు. ఈ దశలో మీ మాటల కంటే మీ మౌనం ఎక్కువ పనిచేస్తుంది. అనవసర చర్చలు మీ శక్తిని వృధా చేస్తాయి. ఇప్పుడు చేయాల్సిన విషయాల గురించి మాట్లాడితే మొదటిగా అమ్మవారి నామజపం. పెద్ద పూజలు, పెద్ద నియమాలు అవసరం లేదు. రోజుకు ఒక్కసారి మనస్సులో ఓం ధూం దుర్గాయే నమః అని జపించడం చాలు. ఇది మీ చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. మౌనాన్ని అలవాటు చేసుకోండి. ప్రతిరోజు కొద్దిసేపు ఒంటరిగా ఉండండి. ఫోన్ లేకుండా, మాటలు లేకుండా మీలోకి మీరు వెళ్ళండి. ఈ మౌనంలోనే దైవం మీతో మాట్లాడుతుంది.
మీకు సరైన నిర్ణయాలు అదే సమయంలో స్పష్టంగా అనిపిస్తాయి. చిన్న సహాయం చేయడం కూడా ఈ దశలో చాలా ముఖ్యం. ఎవరికైనా చిన్న సహాయం చేయగలిగితే చేయండి. డబ్బు కావాల్సిన అవసరం లేదు. ఒక మాట, ఒక మద్దతు, ఒక చిరునవ్వు ఇవన్నీ దైవానుగ్రహాన్ని వేగంగా మీ వైపు తీసుకువస్తాయి. ఈ సమయంలో మీ మనసు శుభ్రంగా ఉంచుకోండి. పాత ద్వేషాలు, పాత కోపాలు గుర్తొస్తే వాటిని పట్టుకుని ఉండకండి. ఇది నాకు అవసరం లేదు అని లోపలే చెప్పి వదిలేయండి. మీరు వదిలిన ప్రతి భారానికి బదులుగా దైవం మీకు శాంతిని ఇస్తుంది. సింహరాశివారు, ఈ దశలో మీరు ఎంత శాంతిగా ఉంటే అంత వేగంగా మీ జీవితం స్థిరపడుతుంది. ఇది పరీక్ష కాదు, ఇది చివరి సర్దుబాటు. మీరు దైవంపై నమ్మకం పెట్టుకుంటే మిగతావన్నీ తానే సర్దుకుంటాయి. సింహరాశివారు, ఒక విషయం మీ హృదయంలో బలంగా నిలిచిపోవాలి. మీరు అనుభవించిన బాధలు శిక్షలు కావు. అవి మీ భవిష్యత్తుకు చేసిన సిద్ధత మాత్రమే. మీరు ఎంత లోతుగా పడిపోయారో అంత ఎత్తుకు లేచే శక్తి మీలో ఉందని దైవం ముందే తెలుసు. అందుకే మిమ్మల్ని పరీక్షించింది, కాని ఎప్పుడూ వదల్లేదు. మీ కన్నీళ్లు వృధా కాలేదు. మీరు మౌనంగా భరించిన ప్రతి నొప్పి, మీరు ఎవరికి చెప్పకుండా దాచుకున్న ప్రతి బాధ, ఇవన్నీ దైవానికి తెలుసు. మీరు ఒంటరిగా ఉన్నానని అనుకున్న ప్రతి క్షణంలో కూడా దుర్గాదేవి మీ పక్కనే ఉంది. ఇప్పుడు ఆమె మీతో మాట్లాడుతోంది, ఇంకా భయం వద్దు అని. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెడుతోంది. గతాన్ని వెనక్కి చూసి బాధపడాల్సిన అవసరమిక లేదు. మీరు నేర్చుకున్న పాఠాలు మీ బలంగా మారాయి. మీరు కోల్పోయినది మిమ్మల్ని బలహీనంగా చేయలేదు, బలంగా చేసింది. ఇప్పుడు మీరు మీ విలువ తెలిసిన వ్యక్తిగా ముందుకు నడవబోతున్నారు. ఈ దశలో మీరు ఒక శాంతిని అనుభవిస్తారు. అది పెద్ద ఆనందంగా కాకపోయినా లోపల ఒక స్థిరత్వంగా ఉంటుంది. అదే నిజమైన దైవ అనుగ్రహం. మీ మనసు తేలికగా ఉంటే మీ మార్గం సాఫీగా ఉంటుంది. దైవం మీకు కావాల్సినదంతా సరైన సమయంలో ఇస్తుంది. ఇప్పుడు ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని ఈ మంత్రాలను నెమ్మదిగా జపించండి. ఒక్కసారి కాదు, మీకు శక్తి అనిపించే వరకు. ఇది మీకు రక్షణ, ఇది మీకు బలం. ఓం ధూం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఈ మంత్రాలు మీ చుట్టూ ఒక శక్తి వలయాన్ని ఏర్పరుస్తాయి. భయం తగ్గుతుంది, నమ్మకం పెరుగుతుంది. అలాగే ఓం దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. మీరు కోరుకున్న శాంతి మీ వైపు వస్తుంది. దుర్గాదేవి మీతో ఉంది. ఇది మాట కాదు, ఇది సత్యం. ఈ సందేశం మీకు తాకిందంటే అది యాదృచ్ఛికం కాదు. మీలాంటి సింహరాశివారికి మాత్రమే ఇది చేరుతుంది. ఈ వీడియో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.